తాకట్టులో ఉన్న మీ బంగారం ఈ రోజు ఎంత ధర చేస్తుందో కొమ్మూరి గోల్డ్ వాళ్ళకి కాల్ చేస్తే ఫ్రీ గోల్డ్ కాస్ట్ చెక్ చేసి చెప్తారు. నమస్కారం అండి, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ఈ రోజుల్లో ఎక్కువగా సమస్యలు ఎదుర్కొంటున్నది ఏమిటి అని మన సాధారణంగా చూస్తే గనక వివాహం విషయంలో, ఆ తర్వాత సంతానం విషయంలో. వీటి గురించి జాతకాలు చూసేటప్పుడు కానీ ఇలా తెలుస్తాయా అంటే తెలుస్తాయనే చెప్తారండి. పెళ్లి చాలా అతి కష్టం మీద జరుగుతుంది ఈ రోజుల్లో చూస్తున్నాం. 30 దాటితే గానీ కొంతమందికి సంబంధాలు కుదరట్లేదు, కొంతమంది దగ్గర దాకా వచ్చి దూరం అవుతున్నాయి. అలాంటి వాళ్ళ కోసమని ప్రత్యేకంగా కొన్ని వీడియోస్ చేశాం. అయితే పెళ్లి తర్వాత, పెళ్లి కష్టంగానో లేకపోతే ఏదో ఇదిగానో జరిగిన తర్వాత ఎక్కువ మంది ఎదుర్కొనేటువంటి సమస్య సంతానం. అసలు ఎన్ని హాస్పిటల్లో చుట్టూ తిరుగుతూ ఉంటారు, ఎంత ఇబ్బంది పడుతూ ఉంటారు, ఎన్ని మాటలు పడుతూ ఉంటారు. అమ్మ అన్న పిలుపును నోచుకొని ఎంతో మంది ఆడపడుచులు చాలా బాధపడుతూ ఉంటారండి. అయితే ఇలాంటి వాళ్ళకి జాతకంలో అసలు తెలుస్తుందా వీళ్ళకి సంతానం ఇబ్బంది ఉందని అని చెప్పి ఒక రీసెర్చ్ అనేది చేస్తే అందులో తెలిసిన విషయం ఏంటంటే జాతకంలో ఖచ్చితంగా తెలుస్తుంది. చిన్న చిన్న సవరణలు చేసుకుంటే వారికి సంతాన భాగ్యం కూడా కలుగుతుంది అనే విషయం బయటపడింది. మరి ఎలా, అసలు సాధారణంగా వచ్చేటువంటి దోషాలు ఏముంటాయి, అవి ఎలా సరిదిద్దుకోవచ్చు, వీటి గురించి ఒక రీసెర్చ్ చేసి వివరణాత్మకంగా మనకి వీడియోస్ అందించడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య రత్న, జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గురువు గారు. వారితో మాట్లాడి సంతానానికి సంబంధించి అసలు వ్యక్తులకి ఎలాంటి ఇబ్బందులు వస్తాయి, వాటి నుంచి ఎలా బయటపడొచ్చు, పరిహార మార్గాలేంటి, ఇవన్నీ గురువుగారి మాటల్లో విని తెలుసుకుందాం. సంతానానికి సంబంధించి అసలు ఒక వ్యక్తి జాతకంలో ముందుగానే తెలుస్తుందా, ఎంతమంది పిల్లలు పుడతారు, అది ఆడ సంతానమా మగ సంతానమా, ఇలా అసలు ఎందుకు సంతానం కలగట్లేదని వీటికి సంబంధించి మనం వీడియోస్ చేస్తున్నామండి. గురుగారు చాలా చక్కగా వివరిస్తూ వస్తూ ఉన్నారు. అయితే మీరు ఎప్పటికప్పుడు ప్రశ్నలు అడుగుతున్నారు, అందులో బాగానే అవి మీకు సంబంధించి ఏవైతే మీరు ప్రశ్నలు అడిగారో కామెంట్స్ లో అవి మళ్ళీ ప్రశ్నల రూపంలో గురుగారి ముందు ఉంచుతున్నాం. అందులో భాగంగా గోచార రీత్యా సంతానం అనేది అసలు ఎప్పుడు కలుగుతుందో, ఏ సంవత్సరంలో కలుగుతుందో తెలుసుకోవచ్చా అనేటువంటి ప్రశ్న కామెంట్స్ లో అడిగారండి. మరి ఈ ప్రశ్నకు ఇవాళ సమాధానం తెలుసుకుందాం గురుగారి ద్వారా. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. గురుగారు, గోచార రీత్యా అంటే ఒక వ్యక్తి జాతకంలో అవి చూసి సంతానం ఎప్పుడు కలుగుతుంది, సంవత్సరంతో సహా అలా తెలుసుకోవచ్చు అంటారా? తప్పకుండా. మామూలుగా జన్మ జాతకం చూపించినప్పుడు ఏంటంటే అసలు సంతాన యోగం ఉందా లేదా, సంతానం ఎంతమంది ఉంటారు అనేది మామూలుగా జన్మ జాతకంలో తెలుస్తుంది. కానీ ఏ సంవత్సరం, ఉదాహరణకి ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ సంవత్సరం మెయిన్గా ఉన్నత విద్య అవుతుంది, ఫస్ట్ ఉద్యోగం ఎప్పుడు వస్తుంది, ప్రమోషన్స్ ఎప్పుడు వస్తాయి, వివాహం ఏ సంవత్సరం అవుతుంది, అలాగే సంతానం ఏ సంవత్సరం కలుగుతుంది, సంతానం అభివృద్ధిలో ఉంటుందా, అలాగే మెయిన్గా గృహ యోగం ఎప్పుడు, వాహన యోగం ఎప్పుడు, ఇవన్నీ మెయిన్గా చెప్పాలంటే మటుకు గోచారిచ్చే చెప్పాలండి. సో గోచారం అంటే ఈవెంట్ ఎప్పుడు జరుగుతుందని చెప్పాలంటే గోచారం. అసలు ఈవెంట్ అనేది ఉందా లేదా అనేది చెప్పేదేమో జాతకం అండి. సో ఇలా చూసుకున్నప్పుడు ఏంటంటే మెయిన్గా మన జాతకరీత్యా మన రాశి నుంచి 2వ స్థానం కానీ, 5వ స్థానం కానీ, 7వ స్థానం కానీ, 9వ స్థానం కానీ, 11వ స్థానం కానీ, సో 12 హౌసెస్లో ఈ 5 ప్లేసెస్లో ఎప్పుడైనా సరే గోచారీత్యా గురువు అనే గ్రహం మన రాశి నుంచి 2 కానీ, 5 కానీ, 7 కానీ, 9 కానీ, 11 రాశుల్లో ప్రవేశించినప్పుడు సంవత్సరం కాలం పాటు అక్కడ ఉంటాడు. కాబట్టి ఆ సంవత్సరంలో సంతానం కలిగేందుకు అవకాశం ఉంది. అంటే మామూలుగా చదువుకునే వాడికైతే ఉన్నత విద్య ఆ సంవత్సరంలో వస్తుంది. అదే చదువు అయిపోయిన వాడికి ఉద్యోగం కానీ, ప్రమోషన్ కానీ, నేమ్ అండ్ ఫేమ్ కానీ, బాస్ నుంచి మనన్ కానీ, ఫారెన్ టూర్ కానీ, విజిట్స్ కానీ, అసైన్మెంట్ కానీ అప్పుడు వస్తుంది ఆ సంవత్సరాల్లో. కొత్త వ్యాపారం స్టార్ట్ చేసేవాడికి ఆ సంవత్సరంలో స్టార్ట్ చేస్తారు. అలాగే మెయిన్గా దాన్ని అంటే పెద్దగా చేయడం కానీ, ఎక్స్పాన్షన్ కానీ చేసినా అప్పుడు చేస్తారు. వివాహం కాని వారికి ఆ సంవత్సరంలో వివాహం అవుతుంది. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. అలాగే మెయిన్గా గృహం కానీ, వాహన యోగం కానీ, ఇవన్నీ కూడా అలా అనమాట. ఎవరికైనా ఫిక్స్డ్ అండి. మన రాశి నుంచి 2 కానీ, 5 కానీ, 7 కానీ, 9 కానీ, 11 స్థానాల్లో గురువు ప్రవేశించినప్పుడు ఆ సంవత్సర కాలంలో ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. సో అది ఈజీగా మనం చెప్పచ్చు. సో ఉదాహరణకి ఈ ఏడాది తీసుకున్నాం అనుకోండి, మిథున రాశి వారికి 2nd హౌస్ లో ఉన్నారు. సో 2027 జూన్ లోపల మిథున రాశి వారికి సంతానం కలుగుతుంది. అలాగే కన్యా రాశి వారికి తీసుకున్నాం అనుకోండి, లాభస్థానంలో గురువు ఉన్నారు. కన్యా రాశి వారికి ఈ జూన్ 2026 నుంచి నెక్స్ట్ ఇయర్ జూన్ 2027 లోపల సంతానం కలుగుతుంది. సో తులా రాశి వారు తీసుకున్న దశమంలో ఉంటారు. దశమైనా పర్వాలేదు, అది నష్టమేం లేదు. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి వృశ్చిక రాశి వారికి భాగ్యస్థానంలో గురువు ఉంటారు. సో నెక్స్ట్ ఏడాది జూన్ లోపల సంతానం కలుగుతుంది. మకర రాశి వారికి నెక్స్ట్ ఏడాది జూన్ లోపల సంతానం కలుగుతుంది, 7వ స్థానంలో ఉన్నది. ఇక 5వ స్థానంలో గురువు వచ్చేసి మీన రాశి వారికి నెక్స్ట్ ఏడాది జూన్ లోపల కలుగుతున్నమాట. జస్ట్ ఉదాహరణకి ఈ సంవత్సరాలు. ఇంకా లోతుగా డెప్త్గా వెళ్తే ఇండివిజువల్ జాతకం చూస్తే తెలుస్తుందన్నమాట. అంటే ఇండివిజువల్ గా అంటే ఇప్పుడు భార్య భర్త ఇద్దరు జాతకం చూడాలండి, దాన్ని బట్టి కరెక్ట్ గా చెప్పగలుగుతాం. 100% చెప్పచ్చు. అంటే వాళ్ళ ఇద్దరు జాతక రీత్యా కూడా మనం మ్యాచ్ మేకింగ్ చేసినప్పుడు
వాళ్ళది కూడా 5 and 9 రాసులు అవుతాయి. అటు రీచ్ కూడా వాళ్ళిద్దరు కూడా ఇంచుమించుగా గురుబలం ఒకటేలా ఉంటుంది. లేకపోయినా కూడా ఇద్దరులో ఎవరెవరిది మెయిన్ ఆరోస్కోప్ ఎవరైతే వాళ్ళది బలంగా ఎవరెవరు ఇద్దరు జాతక రీత్యా గురుబలం 100% ఉండాలండి. ఇద్దరిది ఉంటే 100% గ్యారంటీగా సంవత్సరం పుడతారని చెప్పొచ్చు. కానీ అసలు జాతకం చూసి చాలా వరకు చెప్పొచ్చు కదండి. అంటే కొంతమంది అంటే ఎవరికైతే ఇప్పటికి 20 ఏళ్ళు అయిపోతూ ఉంటుంది, అసలు పిల్లలు లేని వాళ్ళు ఉంటారు, అంటే వీళ్ళకి ఎందుకు కలగలేదని కూడా మనం చెప్పగలుగుతాం వాళ్ళ జాతకం చూసి. సంతాన నష్టం ఎందుకు జరిగింది, మిస్క్యారేజ్ ఎందుకు జరిగింది, సంతానం కలకపోవడం కారణాలు ఏంటి. సో కొంతమంది సంతానం ఎక్కువ మంది కూడా పుడతారు, వాళ్ళు అనుకుంటే కొంతమంది దత్తత కూడా ఇస్తారు, అది కూడా అందులో తెలుస్తుందండి. తెలుస్తుందా గురువు? దత్తత ఇస్తారా? అవునమ్మా. ఓహో, అసలు ఆస్ట్రాలజీ నిజంగా అదే అంటే మన మెయిన్ అంటే అంత నాలెడ్జ్ ఉండాలి, అంత నమ్మకం ఉండాలండి. నాలెడ్జ్ ఎంత ఇంపార్టెంట్, నమ్మకం కూడా ఎంత ఇంపార్టెంట్. మీకు ఇదంతా కూడా మెయిన్గా ఒకటే పాయింట్ అండి. సుమన్ టీవీ ప్రేక్షకులకైనా మీకైనా ఎవరికైనా చెప్పేది ఒకటి, మొత్తం జ్యోతిషం అంతా ఓన్లీ నమ్మకంతో నడుస్తుంది. ఎందుకని అడగాలి, వాస్తు అనుకోండి. సో మీకు ఒక ప్లేస్ చూడగలుగుతారు. సో స్క్వేరా, రెక్టాంగిలా, అయితే ఆపోజిట్ గుడి ఉందా, గుడి ధ్వజస్తంభం నీడ మీ మీద పడుతుందా, మోరియానా మీ మీద పాస్ అవుతుందా, రివరే ఆనుకుని ఉందా, ఇవన్నీ మీకు కనిపిస్తాయి. సో చెప్పడానికి ఆస్కారం ఉంది. కానీ జ్యోతిషాల కాదు, నవగ్రహాలు ఎవరూ కనిపించరు మీకు, అంటే చుట్టుపక్కల మన పక్కనే ఉండరు. సో మీరు ఊహించి 12 హౌసెస్ మనం గీత గీసుకొని ఈ 9 ప్లానెట్స్ని అక్కడ పెట్టి లగ్నం అనే దాన్ని పెట్టి ఊహించి చెప్పాలన్నమాట. సో మీరు ఇక్కడున్నా చెప్తున్నా మీరు అక్కడికి వెళ్ళి చూస్తున్నట్టుగా వెళ్ళి చెప్పాలన్నమాట. సో అందుకే ఇదంతా కూడా నమ్మకం మీద నడుస్తుంది. నమ్మకం అంటే ఖచ్చితంగా అవుతుంది, నమ్మకం లేకపోతే అక్కడ ఉన్నా కూడా అవ్వదండి. ఇదే రూల్, నమ్మకం అంతే. చాలా చక్కగా చెప్పారు గురుగారు. విన్నారు కదండి. ప్రత్యేకించి ఇలా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా సాధారణంగా జాతకం చూపించుకున్నప్పుడు మనకు చెప్తూ ఉంటారు, సంతాన విషయంలో ఇబ్బంది అండి, మీకు ఆర్థికంగా ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఉంది ఇలా అని. అయితే వీటికి పరిహారాలు కూడా మనం తెలుసుకుంటే గనక వాటి నుంచి బయటపడతామండి. అటువంటి సులువైన పరిహారాలను గురుగారు మనకు అందిస్తారు. ఇప్పటి వరకు చెప్పినటువంటి సంతానం విషయమనే కాదండి, వివాహ విషయంలో కావచ్చు, వివాహ పొంతంలో చూడాలన్నా, అసలు మా అబ్బాయికి ఎందుకు వివాహం జరగట్లేదు, ఆలస్యం ఎందుకు అవుతుంది, లేకపోతే అమ్మాయికి జాతకంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయి, ఇలాంటివి తెలుసుకోవడానికైనా, ఆర్థికంగా ఉండే ఇబ్బందులు, విదేశీ ప్రయాణాలు చేసే వాళ్ళకి ఇబ్బందులు, విదేశాల్లో వెళ్ళి చదువుకుందాం, పై చదువులు చదవాలనుకునే వాళ్ళు, విద్య విషయంలో కావచ్చు, పిల్లల ఎదుగుదల విషయంలో కానీ, ప్రతి పనిలో ఆటంకం ఎదురవుతుందని కానీ, ఆరోగ్యపరంగా కావచ్చు, గృహానికి సంబంధించి కోర్టు కేసులు, ఎన్నో రకాల సమస్యలు మన నిత్య జీవితంలో మనం ఎదుర్కొంటూ ఉంటామండి. వీటన్నిటికీ కూడా జ్యోతిష్యపరంగా ఒక సరైన పరిహార మార్గాన్ని గురుగారు అందిస్తారండి. వివరాల కోసం మీరు స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేయొచ్చు, లేదంటే మీరు డైరెక్ట్గా ఒకసారి గురుగారితో మాట్లాడాలి అనుకున్న కాల్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చండి. ఒకసారి నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. నమస్కారం.